తహసీల్దార్ కార్యాలయంలో పెట్రోల్తో దాడికి యత్నం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హార్ తహసీల్దార్ కార్యాలయంలో ఇద్దరు ఉద్యోగులపై పెట్రోల్తో దాడి యత్నం ఘటన కలకలం రేపింది. బాధితుల కథనం ప్రకారం వల్లెకుంట గ్రామానికి చెందిన శంకర్ గురువారం కార్యాలయానికి వచ్చాడు. ఆర్ఐ రాజశేఖర్ జూనియర్ అసిస్టెంట్ కేతాలతో తన భూమి పట్ట హక్కులపై వాగ్వాదానికి దిగాడు. అనంతరం బయటకు వెళ్లిన శంకర్ కొద్దిసేపటి తర్వాత వచ్చి ప్యాంటు జోబులో నుంచి సీసా బయటకు తీసి వారిద్దరిపై పెట్రోల్ పోసే ప్రయత్నం చేశాడు. భయాందోళనకు గురైన ఆర్ఐ జూనియర్ అసిస్టెంట్ వేరే గదిలోకి వెళ్ళిపోయారు. అనంతరం బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు కొయ్యూరు ఎస్ఐ నరేష్ తెలిపారు. తమ కుటుంబానికి ప్రభుత్వం పంపిణీ చేసిన భూములు దస్త్రాలను వీఆర్ఓలు మాయం చేశారని, 2011 నుంచి కార్యాలయం చుట్టూ తిరుగుతున్న పరిష్కారం కావటం లేదని విలేకరులు ఎదుటైతే ఆ శంకర్ ఆరోపించారన్నమాట. సో ఈ విధంగా ఉద్యోగులు ఆఫీసులోనే పెట్రోల్ పోసి మరీ చంపేందుకైతే దాడి చేయడం అయితే జరిగింది. ఇది తెలంగాణలో ఉద్యోగులందరూ ఒకసారిగా భయభ్రాంతులకు గురవుతున్నారు. వెంటనే ఉద్యోగులకు సంబంధించి కఠిన చట్టాలు, ఉద్యోగులపై దాడులు జరగకుండా చట్టాలు చేయాలని కోరుతున్నారన్నమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్